అందరికీ నమస్కారం. ఆర్థిక ఆధ్యాత్మిక చైతన్యం యూట్యూబ్ ఛానల్ మరో ఎపిసోడ్కి స్వాగతం. ఈ రోజు ఎపిసోడ్లో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా శ్రీదేవి మేడంని అడిగి ఆధ్యాత్మికంలో ఆర్థిక పరమైన ఒక చిన్న కథ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి నవరాత్రుల శుభాకాంక్షలు. మేడం, వినాయక నవరాత్రులకు సంబంధించి మా ప్రేక్షకులకు సమాజానికి ఉపయోగపడే ఏదైనా ఒక చిన్న స్టోరీ చెప్పండి మేడం. మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జీవిత సత్యాలు తెలిసే ఒక చిన్న నీతి కథ చెప్పుకుందాం. ఇది నేనేమీ కల్పించి చెప్పిన కథ కాదు, వాస్తవంగా అది కథే. అది కూడా జనాలకి చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏమైందంటే, ఒకసారి లక్ష్మీదేవికి దరిద్ర దేవతకి ఇద్దరికి చిన్న చిన్నగా గొడవ మొదలైంది. నేను అందంగా ఉన్నానంటే నేను అందంగా ఉన్నాను, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను లేకపోతే నిన్నెందుకు గుర్తిస్తారని దరిద్ర దేవత, నేనుంటే నిన్నే అందరూ మర్చిపోతారని లక్ష్మీదేవి. అంటే డబ్బు ఉన్నప్పుడు మనుషులు దేవుణ్ణి మర్చిపోతారు. అంటే పుష్కలంగా ఉన్నప్పుడు ఏమవుద్దంటే, ఇప్పుడు మనకి ఏమీ తక్కువ లేదు, లోటు లేదు, మనం ఏమి ఎవరికి అన్యాయం చేయలేదు, మనం బాగున్నాం అన్న ఉద్దేశంగా. అంటే ఈ కథకి ఉదాహరణ చెప్తున్నాను. అలా జనము మనుషులు ఉన్నారని కాదు, నేను ఏంటంటే కథ అడిగారు కాబట్టి కథలో నీతి చెప్తున్నాను. అప్పుడు వీళ్ళిద్దరూ అలా గొడవ పడుతున్నారు. నేను లేకపోతే నీకు విలువ లేదు దరిద్ర దేవత, ముందు నేను వెళ్తేనే తర్వాత నీకు గుర్తింపు ఉంది, నీ విలువను నేనే తెలియజేస్తాను. లక్ష్మీదేవి, నేనున్నప్పుడు నీ విలువతో నాకు పని ఏంటి అని లక్ష్మీదేవి. ఇలా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ మన ఇద్దరం కలిసి కొంతమంది దగ్గరికి వెళ్ళి ఎవరు గొప్ప వాళ్ళ జ్ఞానంతో ఎవరు చెప్తారో మనం తెలుసుకుందామని చెప్పి ఇద్దరు గొడవ పడుతూ వెళ్తూ ఉంటే ఫస్ట్ ఒక రైతు కనిపిస్తారు. పొలంలో పని చేసుకుంటూ రైతు కనిపిస్తారు. ముందుగా ఆ రైతు దగ్గరికి వెళ్ళి, మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నామో చెప్పండి అంటారు. ఆ రైతుకు వచ్చిన వాళ్ళిద్దరూ తెలుసు, లక్ష్మీదేవి తెలుసు, దరిద్ర దేవత తెలుసు. అంటే రైతు ఆలోచన ఒక విధానంగా ఉంటుంది. ఏది మంచో ఏది చెడో రెండు చెప్పేయాలి అన్న అంత జ్ఞానం కలిగి ఉండడు, రెండు సమానం చేయాలనే జ్ఞానం కూడా కలిగి ఉండడు. కాబట్టి దరిద్ర దేవత మంచిది అంటే లక్ష్మీదేవి నా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అలాగే లక్ష్మీదేవి మంచిది అని అంటే దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది. ఇంక ఇలా చెప్పానంటే రెండూ నాకు ప్రమాదమే, ఈ రెండు ప్రమాదమే. కాబట్టి ఇద్దరు గురించి కూడా నాకు తెలియదమ్మా, నేనేదో రైతుని, నాకు ఈ పొలం పనులు ఏ పంట పండిద్దో చెప్పమంటే నేను చెప్పగలను, ఏ పంట మంచిదో చెప్పమంటే చెప్తాను. కానీ మీ ఇద్దరిలో అందాలని వర్ణించడం చెప్పడం అనేది ఎవరు ఇదనేది నా వల్ల కాదని రైతు తప్పించుకుంటారు. అక్కడ నుంచి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తారు. వ్యాపారస్తుని అడుగుతారు, తను చేసేది ఎందుకు? లక్ష్మి కోసం వ్యాపారం, అందరూ చేసేది లక్ష్మి కోసమే. అది దరిద్ర దేవతకు కూడా తెలుసు. కానీ ఎవరు ఏంటి, నేను ఉంటేనే నీ గొప్పతనం తెలుస్తుంది అనాలని ఆమె కోరిక. ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళారు, వ్యాపారిని అడిగారు, మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారు అని అడిగారు. ఎవరు అందంగా ఉన్నారు అన్నప్పుడు వ్యాపారి కూడా ఆలోచించారు. ఇద్దరిలో ఎవరు అందాన్ని పొగిడినా నేను నెక్స్ట్ వాళ్ళు నా ఎంత చూస్తారు, తర్వాత వాళ్ళు నా ఎంత చూస్తారు. కాబట్టి నేను దీని నుంచి తప్పించుకోవాలంటే నాకు తెలియదన్న సమాధానం చెప్పేస్తే ఇద్దరి ప్రభావం నా మీద పడదు, అప్పుడు ఇద్దరితో నాకు గొడవ ఉండదు అని తను కూడా అన్నాడు. నేనేదో వ్యాపారం చేసుకుంటాను, ఆ వ్యాపారంలో మీరు ఏదన్నా అడిగితే చెప్పగలను, దేని రేట్ ఎంత దీని రేట్ ఎంత అంటే దానికోసం చెప్పగలను, ఇది ఎంత క్వాలిటీ ఉంటుందో చెప్పగలను, నాకు నా వ్యాపార నాలెడ్జే ఉంది, ఈ వ్యాపార నాలెడ్జ్తో మీ ఇద్దరిని అందాలని నేను చెప్పలేనమ్మా, ఇది నాకు తెలియదు, నిజంగా తెలియదు అని చెప్పి తప్పించుకుంటారు. ఆ తర్వాత ఇంకెవరో కారులో కనిపిస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఎవరు నాలో అందంగా ఉన్నారని చెప్పి తనని అడుగుతారు. అప్పటికి తన కోటీశ్వరుడు. ఇప్పుడు నేను లక్ష్మీదేవి అందంగా ఉంది అంటే ఖచ్చితంగా దరిద్ర దేవత నా మీద కోప్పడిందంటే నన్ను శనిగారు పట్టుకుంటారు. శనిగారు పట్టుకుంటే నేను ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు. కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉన్న లక్ష్మీదేవిని నేను కోల్పోలేను, ఏం చేయాలి అని తను కూడా ఆలోచిస్తాడు. ఆలోచించి ఒక తెలీదు అని చెప్పేయడంలో మనిషి తప్పించుకుని చక్కగా తిరగచ్చు. అన్నీ నాకే తెలుసు అంటే అన్ని తెచ్చుకుని నెత్తి మీద పెట్టుకోవచ్చు. ఒక తెలీదు అనే మాట, ఓహో నిజంగా వీళ్ళకి తెలియదు అని ఏది కూడా మన మీదకి రాకుండా చేస్తుంది. అన్నీ నాకే తెలుసు అంటే మొత్తం ఉన్న అన్ని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకున్నట్టే. అందుకని వారు ముగ్గురు తెలివిగా తప్పించుకున్నారు. అలాగే ఇంకా చాలా మందిని అడిగారు, చాలా మంది కూడా ఇలాగే వారిద్దరికి ఎవరికి సమాధానం చెప్పలేక అందరూ ఎవరి వారికి తెలియదని చెప్పారు.
అక్కడికి వీళ్ళిద్దరికి ఇంకా గొడవ తగ్గడం లేదు. అలా అలా తిట్టుకుంటూ నేను గొప్ప అనుకుంటూ ఒక అడవిలోకి వెళ్ళిపోయారు. ఒక అడవిలోకి వెళ్ళిపోతే ఒక సాధువు గారు కానీ, ఒక సన్యాసి అయినా, ఒక మునీశ్వర్ కానీ తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకుంటుంటే అప్పుడు మారు వేషాల్లో వెళ్ళారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఆ స్వామి ఇక్కడ మనుషుల దగ్గర ఉన్నప్పుడేమో దరిద్ర దేవత లక్ష్మీదేవి ఇద్దరు స్వతహాగా కనిపించారు. మనం ఇలా ఉంటే వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నారు, ఇలా ఉండకూడదు, ఇలా కాకుండా మనం వేరేగా మారువేషాలు వేసుకుని వెళ్దాం, ఇద్దరం అందంగా మారువేషాలు వేసుకుని వెళ్దాం అని చెప్పి ఇద్దరు వెళ్ళారు. స్వామి దగ్గరికి వెళ్తే స్వామి ధ్యానంలో ఉన్నారు. స్వామిని పిలిచారు. వీళ్ళు కళ్ళు తెరిచి చూశారు. చూసిన తర్వాత స్వామి మా ఇద్దరులో ఎవరో అందంగా ఉన్నారు అంటే, ఆ ఇద్దరు ఆ మారువేషాల్లో ఉన్నారు కదా, వాళ్ళ స్వరూపాలు వాళ్ళవే. అంటే వాళ్ళ దరిద్ర దేవతే, లక్ష్మీదేవి, కానీ ఇద్దరు చాలా అందమైన రూపాలు ధరించి వెళ్ళారు. అంటే ఇద్దరులో ఎవరు అందమో చెప్తే ఆ స్వామిని పట్టుకుంటారు. అందుకని ఆ స్వామి ఏం ఆలోచించారంటే, ధ్యానం చేసుకునే వాళ్ళకి దివ్య దృష్టి ఉంటుంది, ఆ వచ్చింది ఎవరో తెలుసుకునే శక్తి ఉంటుంది. తెలివిగా ఆయన ఏం చేశారు, కళ్ళు మూసుకుని ఒక 10 నిమిషాలు వచ్చింది ఎవరో చూసుకున్నారు. నా దగ్గరికి ఎవరో రాలేదు, దరిద్ర దేవత లక్ష్మీదేవి ఇద్దరు రూపాలు మార్చుకుని వచ్చారు. ఇప్పుడు ఇద్దరు ప్రభావం నా మీద పడకూడదు అంటే, సన్యాసికి డబ్బులతో పని లేదు, ఆయనకు ఓన్లీ ఆహారం, పళ్ళు, ఫ్రూట్స్, ధ్యానం చేసేవాళ్ళు అక్కడ మాత్రమే దివ్య దృష్టితో చూడగలుగుతారు, ఎవరినైనా చూడగలుగుతారు, అంత గొప్పవాళ్ళు. వాళ్ళు అప్పుడు ఆ జ్ఞాని ఏం చేశారంటే, సన్యాసి ఇద్దరి ప్రభావం నా మీద పడకూడదంటే, ఒకసారి నేను ఇద్దరికి వీళ్ళకి టెస్ట్ పెట్టాలి, అంటే పరీక్ష, వీళ్ళిద్దరికి పరీక్ష పెట్టి చూద్దాము, అప్పుడు నేను చెప్పిన దానికి వాళ్ళు సంతోషించాలని చెప్పి తెలివిగా ఆలోచించి, మీరిద్దరూ ఒకసారి నడుస్తారండి అమ్మా అని అన్నారు. అంటే ఫస్ట్ ముందు ఎవరు వెళ్ళారు, దరిద్ర దేవత నడిచి చూపించింది. ఈయన ఆల్రెడీ దివ్య దృష్టితో చూసున్నారు కదా, చూసున్నారు కాబట్టి అందాలను మాత్రమే చూడాలి, అందాలకు మాత్రమే వీళ్ళు చెప్పాలి. అంతే, ఇక్కడ వచ్చేటప్పటికి అందాలకే చెప్పాలి, ఎవరు గొప్ప అనేది. అర్థం వేరే ఉంది. ముందుగా దరిద్ర దేవత నడిచి చూపించింది, తర్వాత లక్ష్మీదేవి నడిచి చూపించారు. ఇద్దరు అలా నడిచి చూపించిన తర్వాత ఆయన తెలివిగా ఆలోచించి, అమ్మా నువ్వు నడుస్తూ ఇంట్లో నుంచి నువ్వు నడుస్తూ వెనక్కి ముందుకు వెళ్ళిపోతుంటే చాలా అందంగా ఉన్నావు, వెనక నుంచి నీ అంత అందగత్తి లేదన్న. ఆవిడ నేను ఇంకా అందగత్తినే అని ఫీల్ అయిపోయి నిజమే నేను వెనక నుంచి అంత అందంగా ఉంటానా అని ఆ ముని ఆయన దివ్య దృష్టితో కనిపెట్టాడు అని ఆవిడ ఆలోచన లేదు వాళ్ళకి, ఆలోచన లేదు. అలాంటప్పుడు మనుషులకు కూడా ఎందుకు వస్తుంది అంత ఆలోచన, రాదు. తర్వాత లక్ష్మీదేవి అన్నారు, అమ్మ నువ్వు ఎవరింట్లో అన్న ముందు అడుగు పెడుతూ ఉంటే ముందు నుంచి నీ అంత అందగత్తలేదు అంటే లక్ష్మీదేవి ఇద్దరికి సమానంగా న్యాయం చేశారు. ఆవిడ వెనక నుంచి అందంగా ఉందన్నారు, ఈవిడ ముందు నుంచి అందంగా ఉన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, లక్ష్మీదేవి ఎవరింట్లో కన్నా వస్తుంటే వాళ్ళ సంతోషం, దరిద్ర దేవత వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఆనందం. అంటే రెండు సరిసమానం చేసి ఆయన వాళ్ళిద్దరి నుంచి తప్పించుకున్నారు. దీని ద్వారా ప్రేక్షకులు ఎలాంటి నీతి తీసుకోవచ్చు అంటారు మేడం? దరిద్ర దేవత ఇంట్లో నుంచి వెళ్లే ముందు ఎన్ని కష్టాలు అనుభవించారో, ఎన్ని బాధలు పడ్డారో వారికి తెలుస్తుంది. లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా సుఖంగా వారు జీవించారో వారికి తెలుస్తుంది. కొంతమంది మన జీవితాల నుంచి వెళ్ళిపోయినప్పుడు కొన్ని గుణపాఠాలు ఉంటాయి, కొంతమంది మన జీవితంలోకి వచ్చినప్పుడు కొన్ని గుణపాఠాలు ఉంటాయి. ప్రతి దాన్ని వచ్చినప్పుడు మనం అవసరాన్ని వినియోగించుకుని దానిలో లక్ష్మీదేవి మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని సరైన దిశలో, సరి అయిన మార్గాలలో మనం పెట్టే పెట్టుబడులు, మనం తీసుకునే నిర్ణయాలు, డబ్బు నుంచి ఎన్నుకునే దారులు. లక్ష్మీదేవి అంటే డబ్బు అంటే లక్ష్మీదేవి. దాన్ని వచ్చినప్పుడు పనులు సజావవంతమైన పనులు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తీసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఏ సందర్భంలోనైనా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా మునిలాగా బ్యాలెన్స్ చేయగలిగేలాగా అంత జ్ఞానంతో ఆలోచించి మనం ముందు స్టెప్ తీసుకోవాలి. మనకి ఏదైతే మంచిగా ఉపయోగపడుతుందో దాని మీదే మనం దృష్టి పెట్టాలి. దాన్ని వేరే వాళ్ళని అడిగి తెలుసుకుని దృష్టి పెట్టకూడదు. మునిలాగా మనం ఆలోచించగలగాలి. మన ఆలోచన విధానం ఆ మునిలాగా రావాలి. ఆ ముని అలా చేశాడు కాబట్టి వాళ్ళిద్దరి ప్రభావం ఆ ముని మీద చూపించలేదు. మంచి కథ చెప్పారు మేడం. ఈ కథని మోటివేషన్గా తీసుకొని, ఈ కథలో ఉన్న నీతిని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ జీవితాల్లో పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు కాన్షియస్గా వాళ్ళు ముందడుగు వేస్తే జీవితాలు సంతోషంగా ఉంటాయి అనేది మంచి కథ చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.